హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నానండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. జలుబు దగ్గు చేసినప్పుడు ఇలా చేశారంటే త్వరగా తగ్గిపోతుంది. రాత్రి పడుకోకుండా కూడా చాలా సతాయిస్తుంటారు కదా, ఇలా చేస్తే వాళ్ళకి బ్రీతింగ్ బాగా ఆడి బాగా పడుకుంటారు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెని కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని అందులో కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం ఏదైతే ఉందో అది కరిగేదాకా కరిగించుకోవాలి. ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మాకైతే చాలాసార్లు బాగా ఉపయోగపడింది. రాత్రి పడుకోకుండా జలుబు చేసినప్పుడు సతాయిస్తుంటారు కదా, అలా ఏం లేకుండా ఇలా చేసి చూస్తే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. చిన్నపిల్లలకైనా ఎవరికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. యూజ్ చేయొచ్చు, ఏం కాదండి. ఇలా మొత్తం కరిగిన దాకా ఆ వేడి అయితే కొబ్బరి నూనె ఉన్న వేడికే ఈ కర్పూరం అనేది కరిగిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇది కరిగిపోయింది. ఇది కొంచెం చల్లర దాకా ఉండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా ఒక తమలపాకును తీసుకొని దానికి మొత్తం అంటించి, మనకి పిల్లలకి జలుబు చేసి ఇలా ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మొత్తానికి రాసి ఇలా జలుబు చేసిన పిల్లలకి మనం ఛాతీ పైన పెడితే బ్రీతింగ్ బాగా ఆడి బాగా పడుకుంటారు. నైట్ టైమ్స్ జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెమెడీ అనేది, ఈ టిప్పు. మేమైతే చాలాసార్లు చాలా యూజ్ చేసాం ఈ రెమెడీని. మాకు చాలా బాగా ఉపయోగపడింది. అలాగే మీకు కూడా ఉపయోగపడుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాము. అలాగే ఇంకొక తమలపాకు తీసుకొని వెనక వీపు భాగానికి కూడా అంటించాలి. లేదంటే ఇలా కొద్దిగా తీసుకొని ఇలా రాసినా సరిపోతుంది. లేదంటే వెనక వైపు కూడా ఇంకొక ఆకునైతే అతికించవచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. విక్స్ లాగే ఇది మిగిలిన దాన్ని ఏదైనా ఖాళీ విక్స్ డబ్బాలో ఉంటే దాంట్లో కూడా స్టోర్ చేసుకొని ఉండొచ్చు. ఇదైతే ఏం చెడిపోదు. అలాగే కొద్దిగా ముక్కుకి, తలకి, అరికాళ్ళకి కూడా రాస్తే చాలా రిలీఫ్ అవుతారు పిల్లలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.